నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ దేవుడు సిలువలో చెప్పిన 7వ మాట రిఫరెన్స్ చూద్దాం. లోకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. దేవుడు సిలువలో చెప్పిన 7వ మాట ఏమిటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. యేసుక్రీస్తు అలా మాట చెప్పి తన తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. అలాగే మనం కూడా మన ఆత్మను దేవుడికి అప్పగించుకోవాలి. 7వ మాట విషయంలో దేవుడు మనకు నిత్య జీవ భిక్షను కలుగజేస్తున్నాడు. అలాగే ఫ్రెండ్స్ చూద్దాం. అపొస్తలుల కార్యములు 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఈ విధంగా తన ఆత్మని యేసు దగ్గరికి అప్పగించుకోమని ఇంకొక వ్యక్తి అడిగాడండి. అతని పేరు స్టెఫను. స్టెఫను దేవుని సువార్తను చెప్తున్నాడని చెప్పి ప్రజలు అతని రాళ్లతో కొట్టినప్పుడు స్టెఫన్ ఈ మాట చెప్పాడండి. అలాగే ఈ మాట ఇంకొక వ్యక్తి దావీదు. అలాగే కీర్తనలు 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఈ మాట దావీదు గారు చెప్పారండి. అలాగే ఈ మాట ఇంకా ఎక్కడుందో చూద్దాం. యోహాను 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. మనం ఎప్పుడైతే దేవుడికి మన ఆత్మను అప్పగిస్తామో అప్పుడు మనకు విమోచన దొరుకుతుందండి. అలాగే దేవుడు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి దేవుడికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అలాగే 1 పేతురు 2:23 చూద్దాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఈ రిఫరెన్స్ లో చూసామంటే దేవుడు మన పాపాల నిమిత్తమై సిలువలో బలియాగమయ్యి తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడండి. ఆయన మన పాపాల విషయమై అతన్ని దూషించినా కూడా అతను బదులుగా దూషింపలేదు. అలాగే శ్రమ పెట్టినా కూడా అతను బెదరక తన తండ్రి అయిన దేవునికి తన ఆత్మను అప్పగించుకున్నాడండి. అలాగే 1 పేతురు 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడి వారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఈ రిఫరెన్స్ పరంగా అయితే మనం దేవుని చిత్త ప్రకారం బాధపడి వారం అయితే గనక మనం సత్ప్రవర్తన గల వారమై ఉండి నమ్మకమైన మన సృష్టికర్తకి మన ఆత్మలను అప్పగించుకోవాలండి. అలాగే మన పాపాల విషయమై దేవుడు సిలువలో పలికిన 7వ మాట మరొకసారి చెప్తున్నాను. నా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా.